గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలు చూస్తే అన్ని పత్రికలు కూడా ప్రధానంగా కేసీఆర్తో సిపిఎం నేతల భేటీ అంశాన్ని కవర్ చేశాయి. సిపిఎం నేతలు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేసీఆర్ని కలిశారు. ఈ సందర్భంగా వాళ్ళతో ఫెడరల్ ఫ్రంట్పై కూడా సీఎం కేసీఆర్ చర్చించారు. సిపిఎం జాతీయ మహాసభలు హైదరాబాద్లో ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్నాయి కాబట్టి దానికి సహకారాన్ని కూడా వాళ్ళు కోరినట్లుగా అన్ని పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. అదేవిధంగా టీఆర్ఎస్ ప్లీనరీ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లో జరగనుంది. దాదాపు 25,000 మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇంకొక కీలక అంశం, నిన్న కేటీఆర్ 176 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇనాగ్రేట్ చేశారు. నాచారంలోని సింగన్ చెరువు తండాలో. తెలంగాణ అభివృద్ధి నమూనాకు ఆదర్శంగా మారుతుంది. ఇంతకాలం గుజరాత్ను కంపేర్ చేసేవాళ్ళు అందరూ గుజరాత్ నమూనాగా చెప్పేవాళ్ళు. ఇక నుంచి అది భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటారని ఆయన ఈ సందర్భంగా కామెంట్ చేశారు. 30 లక్షల విలువైన ఇంటిని ఉచితంగా ఇస్తున్నాం, ఇల్లు కడుతున్నాం, పెళ్లి చేస్తున్నాం, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఇంతకంటే ప్రజలకు ఏం కావాలని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఈనాడు పత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సబ్సిడీ ట్రాక్టర్లు రాష్ట్రంలో దుర్వినియోగం అవుతున్న తీరును ప్రధానంగా ఈ ప్రత్యేక కథనంలో పేర్కొంది. మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వారికే సబ్సిడీ ట్రాక్టర్లు కేటాయిస్తున్నారు, అర్హులకు కాకుండా వాళ్ళ అంచర్లకే సబ్సిడీ ట్రాక్టర్లను కేటాయిస్తున్నారంటూ ఈనాడు పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. అదేవిధంగా సల్మాన్ ఖాన్కు జోధ్పూర్ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసింది. మొన్న 5 సంవత్సరాల జైలు శిక్ష విధించిన తర్వాత బెయిల్ కోసం సల్మాన్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. అదేవిధంగా నిన్న ఐపీఎల్ ప్రారంభోత్సవం జరిగింది. ఫస్ట్ మ్యాచ్లో ఉత్కంఠ భరిత పోరులో చెన్నై ముంబైపై విజయం సాధించింది. దీన్ని కూడా అన్ని పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ఇక రాత్రి నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా వర్షం పడుతుంది. ఎస్పెషల్లీ వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, మెదక్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ అన్ని జిల్లాల్లో కూడా రాత్రి నుంచి వర్షం పడుతోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో పలు చోట్ల పంట నష్టం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి, ఐఎండీ అధికారి రాజారావు ఉన్నారు. రాజారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి వర్షాలకు కారణం ఏంటి? అకాల వర్షాలకు ఎంతకాలం ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? అంటే మనకి సాధారణంగా ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఈ వాతావరణం వేడెక్కడం, అంటే ఇప్పుడు సాధారణంగా మనకి ఈ క్యుములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ వేసవి కాలంలో సాధారణంగా మనకి క్యుములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఉష్ణోగ్రతలు పెరగాలి. అదే సమయంలో మనకి ఈ గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఏ ప్రాంతాల్లో అయితే మనకి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ క్యుములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడుతుంటాయి అన్నమాట. అంటే ఈ క్యుములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడానికి ఇటు ఉష్ణోగ్రతలు పెరగాలి, అదే సమయంలో మనకి తేమ శాతం గాలిలో కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ మధ్య మహారాష్ట్ర నుంచి రాయలసీమ వరకు, మరాఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక ఈ ప్రాంతాల మీదుగా ఉపరితలంలో ఒక ద్రోణి ఒకటి కొనసాగుతుంది. ఇది వారం రోజుల నుంచి కూడా ఈ ద్రోణి కొనసాగడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఈ దక్షిణ దిక్కు నుంచి అంటే శ్రీలంక ఆ ప్రాంతాల నుంచి, కొమరిన్ ఏరియా నుంచి, అదే విధంగా నైరుతి దిక్కు నుంచి అంటే ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఆ ప్రాంతాల నుంచి కూడా మనకి తేమతో కూడిన గాలులు ఈ తెలంగాణ రాష్ట్రం మీదకి రావడం జరుగుతుంది. దానివల్ల మనకి ఈ క్యుములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాయి అన్నమాట. సో ఎన్ని రోజులు ఉంటాయి సార్ వర్షాలు? మనకి ఇప్పుడు ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం అనేది 4-5 రోజుల పాటు ఉంటాయి. కానీ మనకి ఈ మేఘాలు ఏర్పడడం అనేది మటుకు 1-2 రోజులు ఇంకా మనకి కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ క్యుములో నింబస్ మేఘాల ప్రభావం అది అంటే ఉరుములతో కూడిన వర్షం పడడం, తర్వాత ఈదురుగాలు రావడం అనేది ఇంకా మనకి 1-2 రోజుల పాటు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే 4-5 రోజుల వరకు కురిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజారావు గారు. ఇక చర్చ విషయానికి వస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణలో కేసీఆర్తో సిపిఎం నేతలు తొలిసారిగా భేటీ అయ్యారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఇతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం మనతో పాటు V6 స్టూడియోలో బీజేపీ నుంచి కరుణ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి తాడు శ్రీనివాస్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా కరుణ గారు,
ఎట్లా చూస్తారు కేసీఆర్తో సిపిఎం నేతల భేటీని? ఫస్ట్ టైం దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత సిపిఎం నేతలు భేటీ కావడం, వీళ్ళ మధ్య అలయన్స్ ఉండే అవకాశం ఉంటుందా? నిన్న సిపిఎం నేతలు కేసీఆర్ని కలిసిన సందర్భం వేరు, మీరు మనం అనుకుంటున్న సందర్భం వేరు. నిన్న అదే 18 నుంచి 23 వరకు మహాసభలు ఉన్నాయి సిపిఎం హైదరాబాద్ లో. బట్ కేసీఆర్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫ్రంట్ అంటున్నారు. నేను చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు ఎట్లుందంటే ప్రతిపక్షాలు ఏ మాట మాట్లాడకపోయినా గొంతు నొక్కేసే పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇందిరా పార్క్లో ధర్నాలు చేయబోతే అరెస్టులు, హౌస్ అరెస్టులు, రేపు సభ పెట్టబోతే ఏమొస్తుందో తిప్పల. సభకు అసలు పర్మిషన్ ఇస్తారో ఇయ్యరో. ముందే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకుంటే అయిపోద్ది. వీళ్ళు ఉద్దండులు కదా, అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా. అందుకని ముందే ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకుంటే అయిపోద్ది కదా. మనం వినిపించే వాయిస్ కాడ రాజీ పడతారు అని నేను అనుకోవట్లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విషయాలు అయితేంది, పరిణామాలు అయితేంది, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అయితేంది, మొన్న కాగ్ నివేదిక అయితేంది, కాగ్ ప్రతి అంశాన్ని తీసుకొని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు, పెడుతున్న ఖర్చులు, అమలవుతున్న పరిస్థితి, ఈ మూడింటిని అంచనా వేసింది. ఎంత తెచ్చిండ్రు, ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎంత అమలైంది అక్కడ ప్రాజెక్ట్ అనేది ప్రతి అంశంలో ప్రతి డిపార్ట్మెంట్లో వెళితే. ఇటువంటి సందర్భంలో వామపక్షాలు పోయి కేసీఆర్ని కలిస్తే ఇక ఉన్న ఉనికి కూడా పోగొట్టుకునే పరిస్థితే, కానీ అంతకు మించి ఇంకొకటి లేదు. ఫ్రంట్ విషయానికి వస్తే ఇవాళ కేసీఆర్ దగ్గరికి వీళ్ళ సభ జరుపుకోవడం కోసం వీళ్ళు ఆ రోజున ప్రతి ప్రభుత్వంతో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అనేక సహాయ సహకారాలు ఉద్యమాలకు తీసుకున్న సందర్భం కూడా ఉంది. ఎన్టీఆర్ ఉన్న సందర్భంలో అయితే ఈ రోజున కేసీఆర్ కూడా అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళ మద్దతు కూడా కడదాము అని కేసీఆర్ కూడా ఏచూరితో ఫోన్ లో మాట్లాడి ఉండొచ్చు, ఫ్రంట్ గురించి మాట్లాడి. కానీ ఇక్కడ కేసీఆర్ అవలంబిస్తున్న తీరును ఈ రాష్ట్ర ప్రజలు గమనించిన తర్వాత, వామపక్షాలు గమనించిన, తమినేనే 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. ప్రజా సమస్యలు కొల్లలుగా దారి పొడుగుతూ విన్న సందర్భము. తర్వాత పొలిటికల్ మొన్నటి వరకు మీ బీజేపీతో ఫ్రెండ్లీగా ఉన్నారు, నోట్ల రద్దును సమర్థించారు. బట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి డిసోసియేట్ అయ్యారు. బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫ్రంట్ అంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకమే సిపిఎం కూడా. సో వాళ్ళు ఎందుకు కలవరని అనుకుంటారు మీరు? బీజేపీ కాంగ్రెస్కి వ్యతిరేకం సిపిఎం చెప్పలేదు. కేంద్ర కమిటీ సమావేశాల్లో కరత్ ఒక దారి, ఏచూరు ఒక దారి ప్రదర్శించిండ్రు. దాంట్లో మళ్ళా ఏం జ్ఞానోదయం అయిందో ఈ నెల రోజుల లోపల మళ్ళా కరత్ వచ్చి అవునవును కాంగ్రెస్తో కలిస్తేనే బాగుంటుందని అంటే, అక్కడ మమతా బెనర్జీ కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉనికే ఉండదు, అది వేస్ట్ అని చెప్పినట్టుంది. అంటే అక్కడ నిన్నగాక మొన్ననండి సిపిఎం నాయకుడిని టీఎంసీ కార్యకర్తలు చంపేసిండ్రు. ఈ మమత ఆ సిపిఎం ఎట్లా పొత్తు అవుతుంది అసలు? అంటే కాంగ్రెస్ లేకుండా నేను ఉండను అని మమత అంటుంది. అన్నిటిని కలుపుకొని కాంగ్రెస్ తో కలిస్తేనే ఒక ప్రభావం చూపించగలుగుతాము అని ఇప్పుడు సిపిఎం పెద్ద నాయకత్వం దారికి వచ్చింది. కానీ అట్టడుగు వర్గాన కార్యకర్తలు ఎదుర్కొంటున్నది చావుల వరకు. ఇప్పటి వరకు కూడా టీఎంసీ వాళ్ళు ఒక్కరు లేసినా చంపే పరిస్థితి సిపిఎంని కొనసాగుతూ ఉంది, సిపిఎం కార్యకర్తల్ని. అందుకే నిన్న అమిత్ షా వ్యాఖ్యానము పాము ముంగిసలంటే జంతువులతో పోల్చడం కాదు, అది విరుద్ధమైన భావాలు గల వాళ్ళు, విరుద్ధమైన ఉనికి గలవాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉనికిలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి బీజేపీని టార్గెట్ చేయటం మీద అవి కలుస్తాయి అసలు ముందు అనే దాంతో ప్రశ్నించాయి. ఇవాళ కేసీఆర్ది కూడా అంతే. ఇవాళ వీళ్ళ ఉనికి కోసం కేసీఆర్ సాయం కోసం పోయిన, కేసీఆర్ ఉనికి కోసం వీళ్ళ సాయం. కానీ బహిరంగంగా ప్రజలు ఈరోజు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతోటి ఇవాళ ఏదైనా సరే కనీస మౌలిక అవసరాలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సందర్భంలో సిపిఎం కేసీఆర్ తో కలుస్తుంది అని అంటే ఇక వాళ్ళ రామచంద్ర రెడ్డి గారు సిపిఎం కమ్యూనిస్టులు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? సిపిఐ అయితే మీతో ఉన్నట్లు కనబడుతుంది మాకు, సిపిఎం ఎటువైపు ఉండే అవకాశం ఉంది? మీరేమైనా అడుగుతారా సిపిఎంను? సరే, ఒకటండి, సిపిఎం వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. అంత ఆషామాషిగా ఇటువంటి కేసీఆర్ జిత్తులకి ఎత్తులకి పడిపోతారని చెప్పేసి నేను అనుకోను. ఏంటంటే వాళ్ళు జరుపుకునేటువంటి సభకి అనుమతి కోసం కావచ్చు, లేకుంటే వేరే కార్యక్రమం కోసం కావచ్చు, దేనికోసమో పోవచ్చు. ఒకవేళ అంటే
కేసీఆర్తోని పొత్తు ఎవరైనా కానీ పెట్టుకోవాలనంటే ఆయన చెప్పినటువంటి ఘనకార్యాలని ప్రజలకు చూపించేసి వాటిని అటువంటి గొప్ప వ్యక్తితో మేము కూడా తోడున్నామని చెప్పుకునేటట్లు ఉండాలి. మరి ఆయన చేసింది ఏందో మనకు తెలుసు. రాష్ట్రాన్ని 2,20,000 కోట్ల అప్పుల ఊబిలో నెట్టారు. కుటుంబానికి 2,60,000 రూపాయల అప్పును చేసిండ్రు. తలకి 63,000 రూపాయల ఒక్క నెత్తికి 63,000 రూపాయల సరాసరి అప్పును చేసి ఈరోజు తెలంగాణ సమాజాన్ని అప్పుల ఊబిలో నెట్టినటువంటి ఈ ఘనమైన ముఖ్యమంత్రికి తోడుగు పోవటము, వాళ్ళతో పొత్తు గలవటం అని అంటే ఆత్మహత్య సదృశ్యము. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు పోతారని చెప్పేసి అనుకోను. కాకపోతే ఒకటేంటంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే దాన్ని ఈ విధంగా అంటే ఒక ప్రచారాన్ని కల్పించి ప్రజలలో ప్రచారాన్ని కల్పించి ఆ క్యాడర్ని వాళ్ళ వైపు తిప్పుకునేటట్లు లేకుండా ఆ క్యాడర్ ఈ పొత్తు దిశగా నాయకత్వం మీద మీరు కాంగ్రెస్ లీడర్స్ ఏమనుకుంటారు? మీరు ఆపోజిషన్ అందరు మిగతా వాళ్ళని కలుపుకొని పోదాం బీజేపీ రాష్ట్రంలో అది ఇప్పుడు కాదు మిగతా పార్టీలు అన్నిటి భావ సారూప్యం ఉన్నటువంటి అన్ని పార్టీలతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ దుష్ట పాలనని అంతమొందించి తెలంగాణ రాష్ట్రాన్ని బతికి బయటపడేటట్లు చేయాలనంటే అందరితోని కలిసిపోవటం అవసరము. మాదేముందంటే ఒక రాజకీయ పార్టీ ప్రజాశ్రేయస్సు కోసం పాల్పడుతుంది. ప్రజాశ్రేయస్సు కోసం పాల్పడుతున్నప్పుడు అందరూ మంచి కోసం ఒక దుష్టపాలన అంతమందించడానికి వస్తున్నప్పుడు అందరినీ కలుపుకొని పోవటం నష్టమైంది. మాది వ్యక్తిగత ఎజెండా లేదు, ప్రజల ఎజెండానే మా ఎజెండా. మీ ఉద్దేశంలో కేసీఆర్ నిన్న సిపిఎం నేతలు కలవడం ఒక ముందడుగుగా అనుకోవద్దు? జస్ట్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మహాసభలు కావచ్చు, ఇంకేమన్నా వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ రాజకీయ పరమైనటువంటి ప్రాముఖ్యత సంతరించుకునే పొత్తుల ఎత్తులతో మాత్రం కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఇంతకుముందు మీరు కూడా చెప్పారు తమ్మినేని వీరభద్రం గారు పాదయాత్ర చేశానని చెప్పి, అదేవిధంగా అనేక మంది నాయకులు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల్లో ఈక్వేషన్స్ 2-3 అప్పటికిప్పటికి ఈక్వేషన్స్ ఏమైనా మారినాయి అని అంటే అప్పులేమన్నా తగ్గినాయా? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా ముందల పడిపోయి మొత్తం ఏదైనా తెలంగాణ సమాజం బంగారు తెలంగాణ మారిందా? మరి చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్ ఏమున్నది? కేవలం అంటే ఏమన్నా గ్రోత్ ఉన్నప్పుడు సరే, అప్పుడు అది చేయలేకపోయింది, ఇప్పుడు చేసిండు కాబట్టి చేస్తాను. రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులలో వాళ్ళు పోతారని నేనైతే అనుకోను. ఒకవేళ పోయినట్లయితే ఆత్మహత్య సదృశ్యము. ఆ క్వశ్చన్ ఎట్లా చూస్తారు? నిన్న సిపిఎం నేతలు కలిశారు కేసీఆర్ ను అభినందించి మీ చొరవ ఫ్రంట్ గురించి మీరు తీసుకున్న చొరవ అభినందనీయం అన్నట్లుగా కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎట్లా ఉంటుంది? సిపిఎంతో మీరు అండర్స్టాండింగ్తో పోతారా? కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అంటున్నారు. ఇప్పుడు ప్రైమరీ స్టేజ్లో జస్ట్ నేషనల్ సినారియో గురించి కలిసినప్పుడు ఇద్దరు రాజకీయ నాయకులు 2 రాజకీయ పార్టీల వాళ్ళు కలిసినప్పుడు చర్చలు రాజకీయాలే తప్ప ఇంకో వేరే రకమైనటువంటి చర్చలు ఉండవు. ఒక ఇన్విటేషన్ కూడా ఉండొచ్చు. సో ఇన్విటేషన్కి తర్వాత దేశ పరిణామాల మీద ఫ్రంట్ రాజకీయాల మీద కొద్దిగా చెప్పే ఉంటాం. సో దాని మీద తప్పేమో చెప్పండి. ఒక ఆయన సన్యాసి, ఒక ఆయన రాజకీయ నాయకుడు కాదు. నిన్న జైపాల్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఫ్రంట్ అట్టర్ ఫ్లాప్ ఒక అన్నాడీఎంకే తప్ప ఇంకే పార్టీ కూడా కలిసి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. మొదట్లో ఆ రకంగానే. ఇప్పుడు సుదీర్ఘం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు, తెలంగాణ రాష్ట్ర సాధించడానికి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు పబ్బులో ముట్టి మబ్బులో మాయమవుతుంది అని చెప్పి మాట్లాడినారు. కానీ ఏమైంది? తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ తెలంగాణను సాధించింది, ప్రభుత్వంలోకి రావడం జరిగింది. ఈరోజు జనరంజక పరిపాలన చేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు దేశ రాజకీయాలలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న జైపాల్ రెడ్డి గారు, మరి ఆ రోజు సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ నమ్మిందా? తెలంగాణ రాష్ట్రాన్ని 14 ఏళ్లలోనే వస్తుందని నమ్మిందా? గతంలో కాంగ్రెస్ పార్టీలకి గతంలో వివరించిన తీరు ఏనాడైనా తెలంగాణ రాష్ట్రం గురించి 1969లో పోరాడిందా? 52లో ఏం జరిగింది? 70sలో ఏం జరిగింది? అవన్నీ చరిత్రలో వారి కాంగ్రెస్ పార్టీ పుస్తకాల్లో కొన్ని ఇంకు మరకలు ఉన్నాయి కదా. అవి ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి కాల్పులైనా లేకపోతే తర్వాత 69లో మన జరిగినటువంటి విషయం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ల్యాక్ ఆఫ్ విజన్తో ఉన్నాయి ఈరోజు పార్టీలన్నీ కూడా. ఈరోజు విజనరీ పాలిటిక్స్ కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఆ విజన్ వీరికి లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? రాజకీయంగా నిజంగా మీరు ఇంతకుముందు అన్నారు, జడత్వం స్థిరత్వం ఉండవు. రాజకీయాల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా, నేటి మన పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర దేశాభివృద్ధికి ఏ రకమైన ప్రణాళికలు అయితే బాగుంటుందో ముందుకు పోతాం. దానికి ఈ చిలువలు వలువలు ధృతరాష్ట్రం ఏదో పాలన, ఆ పాలన, ఈ పాలన, నియంతృత్వ పాలన గతంలో చూసినాం. ఎమర్జెన్సీ చూడలేదు అంటలేము. నియంతృత్వ పరిపాలనలు కూడా 70sలో
ఇందిరాగాంధీని ఈ రోజు వరకు దుమ్మెత్తిపోస్తా ఉన్నాం. ఎమర్జెన్సీ దేశంలో ఎప్పుడన్నా వచ్చిందా 70 ఏళ్ళ? ఈ రోజు ఏకపాత్రాభినయనానికి పనికొస్తుంది మీ డైలాగులన్నీ జనరల్ రొటీన్ గా మాట్లాడొద్దు. ఒక నిమిషం అయ్యా, ఇంటరప్ట్ చేయను. నేను ఏమంటున్నా అంటే నేను ఒకటే, అరే ఇంటరప్ట్ చేయకు, నువ్వు మాట్లాడు. నువ్వు ధృతరాష్ట్ర పాలన అంటే నేను అన్నానా? ధృతరాష్ట్ర పాలన ఎందుకు అంత పొద్దున్నే ఎంత నేను ధృతరాష్ట్ర పాలన ఇది. అరే చెప్తున్నామండి, ఏమరిగిపోతుందని విశ్లేషణ చెయ్యి. పొద్దున్నే ఓన్లీ 7:30 మంచిగా కాఫీ తాగండి, నీళ్లు తాగండి. ఎందుకంటే అనవసరంగా ఇంటరప్ట్ చేస్తా ఉన్నారు. నేను ఏమన్నాను సార్, రాజకీయ పరిస్థితులను విశ్లేషించానే తప్ప ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. అనవసరమైన చర్చ. ఒకటి లెట్ మీ కంప్లీట్. ఏదైనా ఈరోజు దేశంలో ఫ్రంట్ నిర్మాణం అన్నప్పుడు ఈరోజు ఒక అడుగును మొదలు పెట్టినాం మేము. మొదలు పెట్టగానే తీవ్రంగా అదేదో ఫెయిల్ అయినట్టు మాట్లాడితే, సినిమా షూటింగ్ అయ్యేటప్పుడే సినిమా ఫెయిల్ అంటే ఎట్లా నాకు అర్థం కాదు. సినిమా చూసినాక మీరు మాట్లాడు. 4 సంవత్సరాలు చూసినాము, ఇంటర్వెల్ అయిపోయింది, 70 ఏళ్ళు చూసినాం. ఒకటే ఉంది సీట్ల నుంచి 70 ఏళ్ళు చూసినాం. 70 years after independence. మీరు ఈ ఫ్రంట్ భవిష్యత్తును ఎట్లా చూస్తారు? నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫ్రంట్. ఇప్పుడు శ్రీనివాస్ అన్నట్టు ఫ్రంట్ గురించి ఒక ప్రపోజల్ కేసీఆర్కి రావటం సరే సహజం అనుకుందాం. పోనీ కాంగ్రెస్ బీజేపీ ఇతర ఫ్రంట్ ఏర్పాటు దిశగా కదలిక అనేది. కానీ అక్కడ విపక్షాలన్నీ ఎట్లా కదిలినాయి, ఎట్లా ఆర్గనైజ్ అవుతున్నాయో గత వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీలో బయట ప్లకార్డులు పట్టుకొని అంత ఆర్గనైజ్ కావటం అవుతుంది. శరద్ పవార్ ఏమన్నాడు, మమతా బెనర్జీ ఏమన్నది, మాయావతి ఏమన్నది, అఖిలేష్ ఏమన్నాడు, ఇవన్నీ కూడా వారం 10 రోజుల నుంచి చూస్తున్నాము. కాంగ్రెస్ లేకుండా ఇది సిపిఎం వాళ్ళు ఏమన్నారు, కరత్ వ్యతిరేకించిండు, ఏచూరి కలుద్దామన్నాడు కేంద్ర కమిటీ సమావేశాల్లో. తర్వాత కరత్ కూడా నిన్నగాక మొన్న కాంగ్రెస్ తో కలిస్తేనే అంటే కాంగ్రెస్ బీజేపీ తప్ప కాంగ్రెస్ ఫ్రంట్ లేని పరిస్థితి వచ్చింది ఇవాళ. దాన్ని గమనిస్తూ ఉండుండొచ్చు కేసీఆర్, అది వేరే విషయము. ఎట్లా వస్తుందో ఆయన ప్రపోజల్ పెట్టిండు, ఎవరి ఉనికి వాళ్ళది. ఇవాళ 119 సీట్లు ఉన్నాయి, మీరే పెత్తనం చేస్తానంటే 200 సీట్లు ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఊకుంటారా? 290, 300, 400 సీట్లు ఉన్నోళ్ళు వాళ్ళందరూ ఎట్లా కలిసి వస్తారు మీతోటి? రెండో విషయము, ఇక్కడ ఈ ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెంది ఇవాళ ఈ ఫ్రంటో ఆ ఫ్రంటో రాజకీయంగా చూపించడం కోసము ఈ ప్రజల దృష్టిని మళ్లించడానికి, పార్టీల దృష్టిని మళ్లించడానికి కూడా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది వివిధ రాష్ట్రాల్లో. మిత్రుడు శ్రీనివాస్ చెప్తున్నాడు ధృతరాష్ట్ర పాలన అంటున్నావు అని చెప్పేసి. ఫ్రంట్ గురించే మాట్లాడుతున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దమనకాండ గురించి కానివ్వండి, అరాచకాల గురించి కానివ్వండి, ఇంతకుముందు జరిగినటువంటి మోసాల గురించి కానివ్వండి, వీటన్నిటికీ కూడా బాధ్యుడు సీఎం కేసీఆర్. మరి అటువంటి పరిస్థితులలో అటువంటి వ్యక్తితోని ఈ యొక్క పొలిటికల్ పార్టీ, చరిత్ర కలిగినటువంటి పొలిటికల్ పార్టీ ఫ్రంట్ కడుతుందని అంటే మరి తెలంగాణ అది మాత్రము ఖచ్చితంగా కూడా సత్యదూరము. ఏమంటున్నా అంటే మమ్మల్ని నిందించే బదులు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చర్చించాలి. మేము ఫ్రంట్ ఎందుకు కడతా ఉన్నాం, ఏ సబ్జెక్ట్ మీద పోతా ఉన్నాం, ఆ సబ్జెక్ట్ కు అవసరం లేదు అనేది విధంగా కంటే మమ్మల్ని అసలు ఇప్పుడు మీరు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా దూరం అవుతా ఉన్నాయి. అంటే కోalition గవర్నమెంట్ నడపడంలో, మిత్రుల్ని ముందుకు తీసుకెళ్లడంలో కలిసికట్టుగా మీరు ఫెయిల్ అయ్యి ఉంటారు అని కూడా విశ్లేషించుకోవచ్చు. అంటే మీరు అన్నట్టు నేను అన్నది మీకు నచ్చదు, మీరు అన్నది నాకు నచ్చదు, కానీ అనలైజేషన్ మాట్లాడాలి. మంత్రి కేటీఆర్ నాచారంలోని సింగం చెరువు తండాలో 176 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి నమూనా అంటే ఇక తెలంగాణ, గుజరాత్ను అభివృద్ధి నమూనాగా ఇంతకాలం చెప్పుకున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి నమూనాగా తెలంగాణను అందరూ చెప్పుకుంటారు. 30 లక్షల విలువైన ఇంటిని ఉచితంగా ఇస్తున్నామని కామెంట్ చేశారు. తాడు శ్రీనివాస్ గారు, ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిన్న 176 ప్రారంభించారు ఐడిహెచ్ కాలనీ తర్వాత, ఇది ఫస్ట్. 3 లక్షల ఎలక్షన్ లోపు కడతామంటారు, సాధ్యమేనా? తప్పకుండా 3 లక్షలు మేము ఆల్రెడీ ఎందుకు సాధ్యం అని అంటున్నాం అంటే, మీరు ఒకసారి మేము ల్యాండ్ లొకేషన్స్ ఏవైతే ప్రారంభోత్సవాలు జరిగినాయో
మీరు చూడండి భూమి పూజలు జరిగినాయో వాటిని మీకు లెక్కేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ఇది మేము టైం బౌండ్తో సహా మీరు చూసినారు మిషన్ భగీరథ కానీ ఏ స్కీమ్ అయినా మేము ప్రతి కాలమానం నిర్దేశించుకొని నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక టైం బాంబుని నడుముకు కట్టుకొని పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఈ 70 ఏళ్ల కాలంలో రాజకీయ నాయకులను అంత ఆత్మవిశ్వాసంతో తను చేయబోయే పనికి ఒక కాలమానం నిర్దేశించుకొని ఒక ప్రగతి పథంలో ముందు పోయేటటువంటి రాజకీయ నాయకులు చాలా అరుదు ఈ దేశంలో. ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, లిస్ట్ అవుట్ చేయండి. కాబట్టి కేసీఆర్ గారు ఏదన్నా అంటే అది తప్పకుండా సాధించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఒకసారి ఐడిహెచ్ కాలనీ కానీ ఇవాళ ఎర్రగుంటలో మా దగ్గర జరిగినటువంటి 176 కుటుంబాలకి లంబాడీ బస్తులు ఆ రోజు మేము పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేకుండే, నీళ్లు లేకుండే, ఆ గుడిసెలల్లో వర్షం వస్తే వాటర్ లాకింగ్ ఏరియా అది. సో ఎంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటిది నాకు చాలా అక్కడ నేను స్వయంగా చూసిన వాడిని. ఈరోజు ఈ ఇండ్లు ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ మా చుట్టాల ముందు మాకు ఒక ఆత్మగౌరవం నిలబడింది, సమాజంలో మాకు ఒక ఆత్మగౌరవం నిలబడింది. ఇంతకుముందు ఏమనేదంటే ఎర్రగడ్డలో లంబడి బస్తీ ఉంటుంది కదా గుడిసెలలో అన్నట్టు మాట్లాడేవాళ్ళు, మమ్మల్ని ఎక్కిరించేవాళ్ళు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు ముఖ్యమంత్రి గారు కట్టించినటువంటి ఇళ్లలో మేము వెళ్ళిన తర్వాత ఈరోజు ఈ ఇళ్లను చూసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఎంతో చాలా హుందాగా గౌరవిస్తూ ఉన్నారు. అటువంటి ఇల్లు కావాలి. గతంలో ఉండొచ్చు, పథకాలు ఉండొచ్చు కాక, కానీ చాలకుండా ఇచ్చినట్టుగా కాకుండా ఈరోజు ఏది చేసినా మీరు చూసిన రేషన్ బియ్యం ఇచ్చినా కడుపు నిండి ఇవ్వడం, లేదా చదువు చెప్పినా కేజీ2 చదువు మంచిగా చెప్పడం. ఈరోజు మీరు ఒకసారి కాలేజ్ విజిట్ చేసినాక చర్చ పెడితే బాగుండేది. అంటే ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళ ముఖ్యమంత్రి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నట్టే వాళ్ళ అది విజ్ఞతకు వదిలేయాలి. రాష్ట్రము 5,300 కోట్ల అప్పుల లోటు బడ్జెట్లో ఉంటే దాన్ని లాభాల్లో ఉన్నామని చెప్పేసి ఆ విధంగా చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేసినట్టు ముఖ్యమంత్రి ఈ విధంగా దళితులకు 3 ఎకరాలు ఫుల్ఫిల్ చేసిండా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఫుల్ఫిల్ చేసిండా, ఉద్యోగాల గురించి చేసిండా, స్కాలర్షిప్ ఎన్ని చెప్పిండంటే హైదరాబాద్ లో ఎక్స్క్లూజివ్ గా 1 lakh అన్నారు, మిగతా దాంట్లో కాన్స్టిట్యున్సీకి ఇన్ని చెప్పేసి టోటల్ గా 3 లక్షల ఇళ్లు కట్టాలి. ఈ రోజు వరకు తిప్పి కొడితే 5,000 ఇళ్లు కట్టలేదు. ఈయనే ఉన్న ఏది మంత్రి కూడా లేకుంటే చూమనంగానే చెప్పేసి ఇల్లు నిర్మాణం కావడానికి ఈ రోజు వరకు కూడా మిత్రుడు చెప్పినట్లు ల్యాండ్ని ఎక్వైర్ చేయలేదు. కేవలం 176 ఇళ్లను చూపించేసి దాన్ని ఏదో బ్రహ్మాండము దాని గురించి టోటల్ గా 3 లక్షల ఇండ్లకి 5,000 అవునండి 3 లక్షల ఇళ్లకు 5,000 కట్టి ఒక సంవత్సర కాలంలో 4 సంవత్సరాల వీళ్ళు కట్టిన ఇళ్ళు 5,000 ఇళ్ళు, 3 లక్షల ఇళ్ళకి 5,000 ఇళ్ళు కట్టారు. 1 year లో మిగతా కడతారంట. అంటే అందరు చోళ పూలు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా పబ్లిక్ అందరూ చోళ పూలు పెట్టారు. ఇక మళ్ళీ కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. మీరు ఇవాళ చెప్పిన వాటిల్లో చేసింది ఏంటంటే తెలంగాణ సమాజం ఏది ఆంధ్ర పాలకులు దోచుకున్నారన్నారు, తర్వాత నిరుద్యోగం అన్నారు. ఎక్కడ పోయిందండి ఇవన్నీ కాకుండా కొత్త విషయం వేసుకొని మళ్ళీ మాకు పోలిక లేదు. మిషన్ భగీరథ అయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ కూడా అదే విధంగా కంప్లీట్ చేస్తాం అంటున్నారు తాడు శ్రీనివాస్ గారు. ఇక ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. అసలు 4 ఏళ్ళు గడిచిపోయినాయి. దాదాపు 15 నుంచి 20 లక్షల రిక్వైర్మెంట్ ఉంది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి, ఇల్లు లేని పేదలకి. ఇవాళ 5,000 రూపాయలు ఇంతసేపు నేను ఇవాళ ఇండ్లు అయిపోయినాయి. ఎందుకు అయిపోలేదు అనుకుంటు? ముఖ్యమంత్రికి ఇల్లు అయిపోయింది, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇండ్లు అయిపోయినాయి. 350 కోట్లు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి ఇండ్ల మీద ఖర్చు పెట్టిండ్రు. 25 కోట్లు మాత్రం 5,000 ఇండ్లు 5 లక్షల చొప్పున బీజేపీ ప్రభాకర్ గారు మెచ్చుకున్నారు కదండి. పేద ప్రజల ఇళ్ల మీద ఇండ్లు కట్టింది ఎవరికంటే ఎమ్మెల్యేలకి, పెద్ద పెద్ద ఆవాసాలు. అక్కడ ఏదైతే గ్రూప్ ఆఫ్ హౌసెస్ నిన్న 176 ఏదైతే ప్రారంభించినా ఆ సందర్భంలో ఆయన నియోజకవర్గంలో ఇక్కడ ప్రారంభించిన వెంటనే పూర్తి కావటం జరిగిందని
చెప్పడం జరిగింది. కానీ ఈ ఉన్న 15 లక్షల నుంచి 20 లక్షల ఇండ్ల రిక్వైర్మెంట్ను ఏ విధంగా తీర్చబోతున్నారు? 4 ఏళ్లు గడిచిపోయినాయి అనేది మీరు సమాధానం చెప్పే దాంట్లో ఉండాలా? ఇవాళ రేషన్ బియ్యం, అవును, కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఇవాళ రేషన్ బియ్యం 33 రూపాయలు అయితే అందులో కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు ఇస్తా ఉంది. రూపాయి వినియోగదారుడు కట్టుకుంటుండ్రు, 2 రూపాయలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దానికి వీళ్ళు మేము బియ్యం ఇస్తున్నాము, మేము బియ్యం ఇస్తున్నాము కట్టించే ఇండ్ల పరిస్థితి డబ్బు డ్రా చేసిండ్రు ఆల్రెడీ. దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఎటు డైవర్ట్ చేసిండ్రు, అన్ని ఏదొచ్చినా గానీ అందులో పడేసుకొని కాగా. అందుకే ప్రతి అంశాన్ని తీసి ఇవాళ వినండి, ఆ కడుతున్న ఆ 5,000 10,000 ఇండ్ల కాడికి కూడా మేము పోయి చూసినాం. మొన్న మొత్తం సైట్ ఇన్స్పెక్ట్ చేసినాము. 2-3 నియోజకవర్గాల్లో చేస్తే అంత అవినీతి, నాణ్యత లేదు, క్యూరింగ్ లేదు. గతంలో ఇందిరమ్మ ఇండ్లప్పుడు ముందే అలాట్ చేస్తే వాళ్ళ దగ్గరుండి కట్టుకునేది. ఓ 20-30 వేలు చేతి నుంచి బడ్డా వేసుకున్న సందర్భము. అంశం వేరే సంగతి, నేను అలాట్మెంట్ సంగతి. ఇవాళ రేపటి నాడు అలాట్ చేస్తారంటే కోడినాడ గట్టి కోట శ్రీనివాసరావు గనక వచ్చిన కల్లా చూపించినట్టు ఈ అలాట్మెంట్ గాని ఇండ్లు చూసుకుంటా ఎవరికేం పట్టిందని పోయి చూస్తే ఇసుకల నాణ్యత లేదు, సిమెంట్ల నాణ్యత లేదు, స్టీల్ నాణ్యత లేదు, కట్టుబడుల నాణ్యత లేదు. 5 లక్షల రూపాయలు దాని మీద కడుతున్న ఇండ్లు ప్రాథమిక బాధ్యతగా తీసుకొని తెలంగాణ ప్రజల యొక్క మూడ్ ని, వాళ్ళ యొక్క మనోభావాల్ని, వాళ్ళ యొక్క బాధల్ని మేము ప్రత్యక్షంగా మా బస్సు యాత్ర ద్వారా, ప్రజా చైతన్య యాత్ర ద్వారా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి తుస్సు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి పబ్లిక్ మా నేతలకి డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తున్నారు. మా దగ్గరికి ఎప్పుడు వస్తాయని క్వశ్చన్ చేస్తున్నారు. మాకు ఇంత ముందు కట్టిన ఇందిరమ్మ ఇండ్లే బాగుండేది, ఇప్పుడు అన్ని మాయమాటలు చెప్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి మీద విరుచుకోబడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి యొక్క విశ్వసనీయతని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ బాధలు చూస్తుంటే ఈ రోజు ఈ ఆవేదన, ఆవేశం వస్తుంది మాకు. మీరు గట్టిని తిప్పి కొడితే 5,000 లేవు, మేము ఆ రోజున ఇందిరమ్మ ఇల్లు 10 లక్షలు కడితే వాటికి పిచ్చుకోకూడదు అని చెప్పేసి పేరు పెట్టి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడి ఇవాళ 5,000 కట్టేసి నేను ఏదో ఘనకార్యం చేసినట్లు ఏది మీడియాను ముందర పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదా మీ విశ్వసనీయత? మీ యొక్క మీకు మిమ్మల్ని ఖచ్చితంగా శంకరగిరి మిమ్మల్ని పంపించారు. పది లక్షల ఇండ్లు నా ఒక్క ఎర్రగుంట బస్తీ ఇండ్లతో సమానం. మీరు రండి చూడండి ఒక్కసారి. ముఖ్యమంత్రి అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పరిపాలన భావం ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఉంటది. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. జనపతి గవర్నమెంట్ సొమ్ముతో ఎంత పెద్దదండి మీ జనపతి ఇల్లు ఒకదాన్ని చూసినావా? రాహుల్ గాంధీ కానీ గవర్నమెంట్ ఎస్పీసీ ప్రొటెక్షన్లు, ఎస్పీసీ ప్రొటెక్షన్లు, మీ క్వార్టర్స్ ఇన్నేళ్ల నుంచి ఎట్లుంటాయండి? మీకు గాంధీ కుటుంబం పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు. నిజంగా గాంధీజీ అయితే ఆ సబర్మతి సేవాశ్రమంలో ఉన్నట్టు ఉండాలి. 9 ఎకరాల్లో విలాసవంతమైన భవనాన్ని కట్టుకొని పథకం ఫస్ట్ ఎట్లుండాలి సార్? మీరు అడిగిన ప్రశ్నకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం బాగుందా లేదా, మంచి పథకమా లేదా అనేది ఒకటి. రెండో చర్చ ఏం జరగాలి? మీరు ఎన్ని ఇళ్ళు కట్టబోతా ఉన్నారు, దీని కాలమానం సరిపోతుందా లేదా, లేదా కట్టిన ఇండ్ల దగ్గర వారు అంటా ఉన్నారు ఇసుక బాగాలేదా, ఇల్లు బాగాలేదా, ఐడిహెచ్ కాలనీ పోయి గవర్నర్ ఇట్లా జరగాలి చర్చ. ఒక్క నిమిషం ఉండాలి. కానీ ఏ ప్రశ్న అడిగినా గానీ కేసీఆర్ మంచోడు కాదు, లేకపోతే ఇది కాదు. 70 ఏళ్ళు పరిపాలన మీరు చక్కగా చేసి ఉంటే, 70 ఏళ్ళలో మీరు చక్కగా చేసి ఉంటే ఏడాదికి 10,000 ఇల్లు కట్టినా ఇవాళ 70,000 ఇల్లు ఇన్ని ఉంటుండే కదా. ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి దాపించింది? మా మీద ఎందుకు పడ్డది? ఇల్లు కట్టియాల్సిన బాధ్యత
ఇల్లు లేని నిరుపేదల్ని నిర్మించలేకపోయారు 70 ఏళ్ళ మీరు. కమిషన్ల సార్ 70 ఏళ్ళ ఆమె కూడా కనీసం కాంగ్రెస్ ని సుదీర్ఘ కాలం పరిపాలించింది, కాంగ్రెస్ ని విమర్శించేది. ఎంతసేపు కేసీఆర్ కనిపిస్తారు వీళ్ళకి మూసిన తెలిసిన శ్రీనివాస్ గారు. మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు 5,000 కంప్లీట్ అయ్యాయి. 3 లక్షలు ఎన్నికల వరకు కట్టి తీరుతామని ప్రభుత్వం చెప్తుంటే అది అసాధ్యం. ఇందిరమ్మ ఇల్లు మేము 10 లక్షలు నిర్మించాం. ఈ 5,000 ఇల్లు ఏ మూలకు సరిపోవు. రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల ఇళ్ళ రిక్వైర్మెంట్ ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టేట్ ట్యూన్ టు V6.